కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల గురించి ఏమన్నా గుణపాఠం నేర్చుకుందంటారా? ఇంకా ఎలాంటి ముందడుగులు వేస్తే పార్టీ భవిష్యత్తు అంతర్గతంగా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత మంచిది కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా చోట్ల నెగ్గుతుండొచ్చు, కొన్ని సందర్భాలు దెబ్బలు తింటుండొచ్చు. కానీ ప్రత్యామ్నాయం అవసరం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు మనందరం సురక్షితంగా ఉంటాము ఒక దేశంగా, ఒక రాజకీయ వ్యవస్థగా అంటే రెండు ప్రధాన పార్టీలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళ విధానాల్లో కొన్ని విభేదాలు ఉండొచ్చు, నాయకత్వం వేరువేరుగా ఉండొచ్చు. కానీ మౌలికమైన లక్ష్యాలు, ఈ దేశ రాజ్యాంగ విలువలను కాపాడాలి, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను పెంచి భవిష్యత్తుని పదిలపరచాలి, అందరికి ఆదాయాలు పెంచాలి, సంపద సృష్టించాలి, సంక్షేమాన్ని సంపద సృష్టిని రెంటిని కూడా సమతూకం పాటించాలి. ఒక ఒంటెద్దు పోకడ్లు పోయి దేశ భవిష్యత్తుని బలిపెట్టకుండా చట్టబద్ధ పాలన అందరికీ అందాలి, అందరికీ మంచి ప్రమాణాల విద్య అంది ఎదిగే అవకాశం రావాలి, అందరికీ మంచి ఆరోగ్యం అందాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. మౌలికమైన అంశాల్లో ఏకాభిప్రాయం లేకపోతే దాన్ని ఎలా సాధించాలన్న విషయంలో మీకు రకరకాల విధానాలు ఉండొచ్చు. దేశ భవిష్యత్తు పట్ల ఏకాభిప్రాయం లేకుండా ఉంటే ఒంటెద్దు పోకడలు పోయినా, ఎడ్డమంటే తెడ్డం అన్నా, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం రాజకీయాన్ని దేశాన్ని బలిపెట్టినా కూడా ప్రమాదంలో పెడతాం. అంచేత రెండు ప్రధాన పార్టీలు ఆర్థిక ప్రగతి సంక్షేమ మధ్య సమతూకాన్ని పాటిస్తే, మౌలిక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నట్టయితే అది మనందరికీ క్షేమం. కాబట్టి అధికారంలో పార్టీ కానీ ప్రతిపక్షంలో పార్టీ కానీ ఆత్మావలోకనం చేసుకుని, ఇప్పుడు ఇందాక అనుకున్నాం మరి పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం, ఈ విలువలకు కట్టుబడేటువంటి పార్టీలు కావాలి. ఇవాళ ఉన్న పరిస్థితి నుంచి ఆ పరిస్థితి తీసుకెళ్లేందుకు ఒక మార్గాన్ని చూపెట్టాలి. అలా కాకుండా అధికారాన్ని పొందడమే లక్ష్యం, ఎట్లా పొందినా కూడా ఓకే, దానికి ఎలాంటి అడ్డదారులు తొక్కినా పర్లేదు అనుకున్నట్టయితే దేశం ప్రమాదంలో పడుతుంది.